ఎందుకండి ఎప్పుడు ఎదుటి వాళ్ళ జీవితాల్లోనే బాధను చూసి సంతోషం పొందాలనుకుంటారు? నాకు అర్థం కాదు అసలు. ఇవాళ ఒక అమ్మాయి, నాకు తెలిసిన మా ఫ్రెండ్ అనను, నా సిస్టర్ లాంటిది. ఆ పాపకి గవర్నమెంట్ జాబ్ వస్తే ఎంతో ఆనందంగా ఉందండి తను. అలాంటి అమ్మాయికి నువ్వు జాయిన్ అయ్యాక చూద్దాంలే, నువ్వు జాయిన్ అయ్యాక చెప్పు. హ్మ్. ఎవరో ఫోన్ చేసి ఇలాగా హైకోర్టులో పిటిషన్ వేశారంట, మీ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోతుంది, మీ మీ రిజల్ట్స్ క్యాన్సిల్ చేసేస్తారు అని చాలా ఆనందంగా నవ్వుకుంటూ ఫోన్ చేసి చెప్పారంటండి. పాపం ఎంత బాధపడుతుందండి తను. తన మనసులో ఎంత భయపడి ఉంటుంది. నేను ఇంత కష్టపడి రాశాను, నాకు జాబ్ వచ్చింది, ఇప్పుడు అది ఏమన్నా అయితే నా పరిస్థితి ఏంటి అని ఎంత భయపడిపోతుందండి. అలా ఎదుటి వాళ్ళ బాధను చూసి ఆనందం పొందే పైశాచికత్వం ఏంటండి? మనం మనుషులం కదా! మనం ఎదుటి వాళ్ళ బాధను మనం అర్థం చేసుకోవాలి కదా! మన వాళ్ళకి రావాలి, మనకి రావాలి. ఒకవేళ మనకి రాలేదు, నెక్స్ట్ టైం దేవుడిస్తాడు. తండ్రి నాకు కూడా ఇవ్వండి అని అడగడం నేర్చుకోండి. మీకెందుకొచ్చింది అని బాధపడేదానికన్నా నాకు కూడా ఇవ్వండి అని అడగడం నేర్చుకోండి ప్లీజ్.